సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఎఫ్డీసీలో డ్యాన్స్ రిహార్సల్ స్టార్ట్ చేసి అందులో మీలో ఒకటైన మన సంతోషం సురేష్ సురేష్ కూడా నా దగ్గర రిహార్సల్ ట్రైన్ అయ్యాడు డ్యాన్సింగ్లో. డ్యాన్సర్ ఆయన, మా డ్యాన్సర్. సో అట్లా అందరినీ ట్రైన్ చేసి అప్పటి నుంచి కష్టపడి మన 100% మన డ్యాన్సర్స్ మన తెలుగు సాంగ్స్ మన డ్యాన్సర్సే చెయ్యాలి అని గట్టిగా పట్టుకుని అప్పటి నుంచి ఫైట్ చేస్తున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. వీళ్ళని రోజు తిట్టేవాడిని, ఎప్పుడవుతారా మీరంతా 100%, ఎప్పుడు మీరు వాళ్ళతో తెచ్చుకొని అడుక్కుని తమిళనాడు నుంచి తెచ్చుకుని మీరు పర్సంటేజ్ అడుక్కుంటాం ఏంటి మనకి అని ఎప్పుడు చెప్పేవాడిని నేను. సో మొత్తానికి నా కళ నెరవేరింది, వాళ్ళ కళ నెరవేరింది. వాళ్ళు కూడా ఎప్పుడు మేమే చేయాలనుకున్నారు. ఆ తర్వాత మాస్టర్లు మన దగ్గర తయారవటం లేదు, మాస్టర్లు ఎవరేమో ఒట్టి వర్కర్సే ఉంటారు, మాస్టర్లకు లేదా అని మా యూనియన్ సభ్యులందరూ అప్పట్లో చాలా గోల్ చేస్తే మీరు డెవలప్ అవ్వరని నేను వాళ్ళని డిస్కరేజ్ చేశాను నిజంగా చెప్పాలంటే చాలాసార్లు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టుడే. నిన్న మనం హుద్దూద్కి మనం చేసిన ఫంక్షన్లో మొత్తం మాస్టర్లు అందరూ మన వాళ్ళే చేశారు. అండ్ నేను మొన్న ఫంక్షన్లో చేయటం కాదు, ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు కానీ ఆల్ టాప్ హీరోస్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ ఎవరికైనా కానీ మన మాస్టర్లే చేస్తున్నారు. ఇవాళ మొత్తం 100% మన మాస్టర్లు మన డ్యాన్సర్లతో మనం చేసే లెవెల్కి ఎదిగాం. అండ్ ఈ తుఫాను బాధితులది ఇంతకుముందు చాలాసార్లు చేసాం, అన్ని ఫంక్షన్లోనూ మెడ్రాస్ నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఒక్కసారి లాస్ట్ ఇయర్ తుఫాను 4 years బ్యాక్ 5 years బ్యాక్ తుఫాను బాధితులకు చేసినప్పుడు మనం చేసాం, కానీ కొంతమంది బయట నుంచి కూడా తెచ్చుకున్నాం. బట్ ఈజ్ ద ఫస్ట్ టైం మొత్తం డ్యాన్సర్లు మాస్టర్లు మొత్తం అంతా మన వాళ్ళతోనే చేసింది. ప్లస్ నిజంగా అద్భుతంగా చేశారు మా పిల్లలందరూ. సో ఐ అప్రిషియేట్ దెమ్. ఇవాళ ఏదైతే నేను ఇంతకాలం అనుకున్నానో వాళ్ళు నాకు తెలియకుండా ఇంత ఎదిగిపోయినందుకు నిజంగా వాళ్ళని అభినందిస్తూ, వీళ్ళని తక్కువ అంచనా వేసినందుకు క్షమించమని అడుగుతూ నిజంగా వాళ్ళు అద్భుతంగా చేశారు. ఇకపోతే ఈ ప్రోగ్రాం చేయటానికి మాకు బాగా సహకరించిన వాళ్ళు నందిని రెడ్డి, అలాగే దామోదర్ ప్రసాద్ ప్రొడ్యూసర్ గారు, అండ్ ఆల్ ద మేనేజర్స్, ఒక 12 మంది మేనేజర్లు, నాకు పేర్లు కరెక్ట్గా తెలియదు, సాంబశివరావు, అక్కినేని సీను, అలా ఇంకా 4-5 మంది ఉన్నారు. రాత్రింబగళ్ళు పని చేస్తే ఇది అద్భుతమైన ప్రోగ్రాం అయింది. ఈ ప్రోగ్రాంకి ఈ డాన్సర్స్ ఆల్మోస్ట్ 3 days డే అండ్ నైట్ డాన్సర్లు డ్యాన్స్ మాస్టర్లు డే అండ్ నైట్ పనిచేశారు. అంతకుముందు 3 రోజులు రిహార్సల్స్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 1 week డే అండ్ నైట్ పనిచేశారు. అంత కష్టపడితేనే ఇవాళ ఈ ప్రోగ్రాం అయ్యింది. అయితే ఈ ప్రోగ్రాంలో చాలా వరకు 100% డాన్సర్స్ ఒక్కళ్ళే ఎందుకు చేశారు, ఎందుకు మన వాళ్ళు మిగిలిన వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు అని ఆలోచిస్తే మాత్రం నిజంగా బాధాకరమైన విషయమే. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళందరూ ఏదో రకంగా పార్టిసిపేట్ చేశారు, చిన్నవాళ్ళు కాంప్లెక్స్తో రాలేదు. చెప్తానికి చాలా సిగ్గుపడుతున్నాను. వాళ్ళకి ఏం కాంప్లెక్సో వాళ్ళకి తెలియదు, ఎందుకు రారో తెలియదు. వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అంటారు. వీళ్ళకి సినిమాలు తిరగేస్తే బోర్లేస్తే ఒక సినిమా 6 సినిమా కూడా చేసి ఉంటారు. వాళ్ళు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలా వద్దా అని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు ప్రోగ్రాం చేద్దామంటే ప్రోగ్రాంకి కంటే కూడా వాళ్ళకి నైట్ పార్టీ ఉందా సార్ మీదే ఉంటారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎందుకు మన వాళ్ళు నాకు మీరు చాలాసార్లు అడుగుతూ ఉంటారు, మన హీరోయిన్లని మన తెలుగు వాళ్ళని ఎందుకు చేయరు సార్ అని. తెలుగు వాళ్ళు డెఫినెట్గా ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్, హర్ట్ అయితే అయ్యుండొచ్చు, అవుతారేమో చాలామంది, నాకు తెలియదు. కానీ వాళ్ళు ప్రోగ్రామ్ చేయమంటే ప్రోగ్రామ్కి కొంతమంది యాక్చువల్గా దీంట్లో కూడా రిహార్సల్కి క్యాన్సిల్ చేసి అంటే వెళ్ళిపోయి మధ్యలో వాళ్ళు పార్టీలు చేసుకున్నారంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే ఇరిటేటింగ్గా ఉంది. ఒక కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో మనం సినిమా పరిశ్రమ ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం.
పెద్దవాళ్ళు రారు, చిన్నవాళ్ళకు పార్టీల మీద మోజు తప్పిస్తే ఒక పని మీద ప్రేమ అనేది చాలా తగ్గిపోయింది. ప్రేమ కాదు, ఒక నటన అనేది ఒక ఏదో అంటారు, డబ్బులు ఇచ్చేది కాదు అది. నటన ఎప్పుడు డబ్బు కోసం చేయం, కళ కోసం అంటారు. వీళ్ళంతా డబ్బు కోసం కానీ లేకపోతే ఊరికే పార్టీలకు తిరుగుతానికి కానీ వస్తారు. అందుకే బయట వాళ్ళు రావటం భయపడుతున్నారు. ఇక్కడికి వస్తే పార్టీలు తిరుగుతారు, పిల్లలు చెడిపోతారు అనే భయంతో తల్లిదండ్రులు పంపకపోవటం అనేది ఇలాంటి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉండటం వల్ల. సో ఈ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ పోవాలి అనుకుంటే ఇప్పుడు ఎంతో కష్టపడి చాలామంది బాంబే నుంచి వచ్చి డ్యాన్స్ చేశారు. వాళ్ళు ఏం పార్టీ కోసం చేయలేదు, యాక్చువల్ రిహార్సల్ చేసి వాళ్ళు కొంతమంది రికార్డింగ్ చేసేవాళ్ళు అయితే రికార్డ్ చేసి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయారు, వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోయారు. అది ప్రొఫెషనలిజం ఉండాలి తప్ప ఇక్కడ ఎంతసేపు ఎవరు పార్టీ ఇస్తారు, ఎక్కడికి వెళ్దాం, రాత్రంతా ఎక్కడ తిరుగుదాం అనే ఆలోచన ఎక్కువ మందికి ఉండటమే ఇవాళ తెలుగు వాళ్ళల్లో తెలుగు హీరోయిన్లు లేకుండా పోవటానికి చాలా నిజమైన కారణం నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే దిస్ నాట్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఐ బీన్ డూయింగ్ 100 years నేనే చేశాను. అంటే నేను ఐ ద పార్ట్ ఆఫ్ ఇట్. 75 years నేనే పార్ట్ ఆఫ్ ఇట్. మేజర్ పార్ట్, ఈ డ్యాన్సింగ్ పార్ట్, ఆర్టిస్టుల ఇన్వాల్వ్మెంట్ పార్ట్ వరకు నాది ఎప్పుడూ ఉండింది, అప్పుడు ఇప్పుడు కూడా. సో నాకు ఎప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే వీళ్ళు ఎవళ్ళు నాది అనుకుని ఎక్సెప్ట్ 100 yearsలో ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అదర్ దెన్ బాంబే ఆర్టిస్ట్ అందరూ నాది అనుకున్నారు. నేను మొదటి నుంచి గత 15 yearsగా ఇండస్ట్రీలో అన్ని శాఖల్లోనూ నేను పనిచేశాను కాబట్టి అన్ని శాఖల్లో ఉన్నప్పుడు ప్రతిసారి చెప్తాను, ఇండస్ట్రీ కోసం ఒక వారం రోజులు అందరం తీసేద్దాం, ఇంక్లూడింగ్ ద ఆర్టిస్ట్. ఆ 1 week ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేద్దాం. ఇటువంటిది అంటే కెలామిటీ రావచ్చు, లేకపోతే కలిసి ఉందాం. కలిసి ఉంటే అది ఒక ఈవెంట్ అవుతుంది. ఆ ఈవెంట్ అయితే ఆ ఈవెంట్ మీద వచ్చిన డబ్బుని ఎవరికో ఒకళ్ళకి ఇవ్వచ్చు, ఇటువంటి ఫండ్స్ ఇవ్వచ్చు, లేదంటే మన అసోసియేషన్స్కి ఇవ్వచ్చు, లేకపోతే మన దగ్గర బాధపడే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఏది గ్యారంటీ ఇది కాదు. చాలామంది గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక స్టేజ్ వచ్చినాక చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇవాళ చాలా బ్యాడ్ స్టేజ్లో ఉన్నాయి. ఇటువంటి ఫ్యామిలీస్ని ఎంకరేజ్ వాళ్ళకి సహాయం చేస్తానికి కానీ ఏదన్నా ఒక ఫండ్ ఉంటుంది. లేదంటే ఇట్లాంటి కెలామిటీ వచ్చినప్పుడు ఇట్లా సడన్గా చేయటం కాకుండా కెలామిటీకి ఆ ఫండ్లోంచి తీసివచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రోజు మనం ఫంక్షన్ చేసిన రోజున 1 గంట సేపు 2 గంటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్తూరులో ఒక ప్రోగ్రాం చేశారు. ఆయన చేస్తే ఆ 2 hours ఆయన ఒక్కరు వెళ్తే 1 crore వచ్చింది. మనం 13 గంటలు ఆల్మోస్ట్ ఇండస్ట్రీని అందరినీ ఇక్కడ పెట్టుకుని అష్టకష్టాలు పడి దానికి ముందు ఒక వారం 10 రోజులు రిహార్సల్స్ చేసుకుని అందరం పనులు మానుకొని చేస్తే మనకు వచ్చింది ఎంత? దగ్గర ఒక 10 కోట్లు 11 కోట్లు, అందులో యాక్చువల్గా 7-8 కోట్లు అసలు వచ్చినట్టు. సో మనం దీన్ని టార్గెట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో మనం లాస్ట్లో ఒక అంత్యాక్షరి చేసాం. అంటే అక్కడ అందరూ మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళ స్టార్డమ్ కానీ వాళ్ళు ఇది కానీ మర్చిపోయారు. ఎందుకంటే మనం ఎట్లాగో యాక్టింగ్ చేస్తాం, రోజు చూసేది అందరూ చేసేది డ్యాన్సులు కానీ ఇవి కానీ. అసలు మామూలుగా అయిపోతే పలానా మెగాస్టారో లేకపోతే పలానా సూపర్ స్టారో పలానా ఇంకో స్టారో మామూలు మనిషి అయిపోతే ఎలా ఉంటాడు అని చూడాలంటే మనకి అంత్యాక్షరి చూస్తే తెలుస్తున్నాడు. మామూలు కామన్ మ్యాన్, ఇప్పుడు మీరు నేను మామూలు మనిషి అయినా కానీ ఒక అంత్యాక్షరి ఆడుతుంటే లేకపోతే ఒక అల్లరి చేస్తుంటే ఎలా ఉంటారు, వాళ్ళ పెద్దరికం కానీ వాళ్ళ స్టార్డమ్ కానీ మర్చిపోయి ఎలా ఉంటారు అనేది చూస్తానికి చాలామంది ఇష్టపడతారు. అలాంటిది ఆ అంత్యాక్షరి ప్రోగ్రాంలో మనం చూడగలిగాం. లేకపోతే ప్రొఫెషనలిజం అనేది చాలామంది డ్యాన్స్లకి వచ్చిన వాళ్ళు డ్యాన్స్ కానీ స్కిట్లు కానీ చేసిన వాళ్ళందరూ వాళ్ళు అద్భుతంగా చేశారు. బట్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ డైరెక్ట్గా 100 yearsకి వచ్చినట్టుగా మనం అందరం కలిసి పనిచేయాలి అనే ఒక ఇది కనపడలే నాకు ఈసారి ప్రోగ్రాంలో. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? మనం కూడా వాళ్ళని ప్యాంపరింగ్ ఎక్కువ చేసి బాబు గారు లేకపోతే అయ్య గారు సారు మీరు రావాలండి, మీరు ఏదో ఒకటి చేసి ఇవ్వండి అని అడుక్కునే స్టేజ్కి మనం ఎందుకు రావాలి? ఆఫ్టర్ ఆల్ వీఆర్ నాట్ డూయింగ్ అని మన ఇంట్లో పెళ్లి చేయట్లేదు. మనం అందరం కలిసి ఒక సమిష్టిగా ఒక మంచి పని చేస్తానికి దానికి ఒక సాయం చేయడానికి వెళ్తున్నప్పుడు ఎందుకు రారు? వాలంటరీగా ఎందుకు రారు? ఎందుకు అడుక్కోవాలి? ఎవరో ఒకళ్ళు వెళ్ళి అడుక్కోవాల్సిన కర్మ ఏం పడుతుంది మనకనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈ అడుక్కునే స్టేజ్ నుంచి భవిష్యత్తులో ఇండస్ట్రీ రావాలని కోరుకుంటున్నాను నేను.
వెన్నెల